ఈ వీడియోలో మా సంస్థ శ్రీ కృష్ణవేణి కోచింగ్ సెంటర్ నందు ఎస్జిటి వారి కోసం అని చెప్పని నిర్వహించబడిన గ్రాండ్ టెస్ట్ 2 ఎగ్జామ్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మరి ఫస్ట్ క్వశ్చన్ అంటే 89th క్వశ్చన్ చూసామంటే, ఒక వ్యక్తి 40% పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తే పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? అంటే 40% పనిని ఎన్ని రోజుల్లో అంట 8 డేస్లో చేస్తున్నాడంట. ఇప్పుడు మొత్తం పనిని ఎన్ని రోజుల్లో అంటున్నాడు. యాక్చువల్గా ఇది ఏది మనకు పర్సెంటేజ్ సంబంధించినటువంటి క్వశ్చన్. మరి మొత్తం అన్నప్పుడు ఏం చేస్తాం మనం అంటే పర్సెంటేజ్లోన 100% అని చెప్పని తీసుకుంటాం. మరి 100% ఎంత అని చెప్పని అర్థం. మీరు ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇదొక కంపారిజన్ చేసుకొని ప్రతి దానికి కూడా కిందది బై పైది వేసుకుంటే అయిపోయింది. అంటే ఇప్పుడు 100/40 × 8 0 0 క్యాన్సల్ 4 1 జా 4 2 జా ఎంత 20 డేస్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూసామంటే, ఒక తోటలో 250 చెట్లు కలవు. అందులో గులాబీ చెట్లు 125, మల్లె చెట్లు 75, మిగిలినవి లిల్లీ పూల చెట్లు అయినా లిల్లీ పూల చెట్ల శాతం ఎంత అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లిల్లీ పూల చెట్లు ఎన్ని అని చెప్పని అడగలే, లిల్లీ పూల చెట్ల శాతం ఎంత అని చెప్పని అడుగుతున్నాడు. అది బాగా అబ్జర్వ్ చేయాలి మనము. మరి ఫస్ట్ టోటల్ ఎన్ని ఉన్నాయి మనకు అంటే 250 ఉన్నాయి. మొత్తం అన్నీ 250 ఉన్నాయి. మొత్తం 250 ఉంటే దీంట్లో గులాబీ వచ్చేసి 125, మల్లె వచ్చేసి 75 ఉన్నాయి. మరి వీటిని మాత్రమే మనం ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? 200 అవుతాయి. ఇప్పుడు మిగిలినవి ఏమన్నాడు వాడు? లిల్లీ పూలు అన్నాడు. మిగిలిన అంటే ఏం చేయాలి మనప్పుడు? 250లో నుంచి 200 తీసాడు. ఎంత? 50. ఈ 50 వచ్చేసి లిల్లీ పూలు అనమాట. ఇవి ఎంత శాతం అంటున్నాడు. దేంట్లోనా? మొత్తంలో అంటే 250లో. అంటే అప్పుడు ఏం చేయాలి మనము? 250కి 100% అయితే 50కి ఎంత అంటే ఏం చేస్తాం? 50/250 × 100 చెప్పి తీసుకోవచ్చు. 0 0 క్యాన్సిల్ 25 1 జా 25 4 జా ఎంత 20% అనమాట. అంటే ఇచ్చిన ఆప్షన్లో మనం అబ్జర్వ్ చేసినామంటే 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేసామంటే, 10 చే భాగించిన 5 శేషం, 20 చే భాగించిన 15 శేషం, 30 చే భాగించిన 25 శేషం వచ్చు కనిష్ట సంఖ్య అన్నాడు. ఇక్కడ కనిష్ట సంఖ్య అంటే మనం ఏం చేయాలి? కసాగు ఫైండ్ అవుట్ చేయాలని చెప్పని అర్థం మనకు. అంటే కాబట్టి ఏం చేస్తానంటే నేను ఫస్ట్ 10, 20, 30కి కసాగు ఫైండ్ అవుట్ చేస్తాను. 10 1 జా 10 2 జా 10 3 జా 10 2 జా 20 23 జా 60. సో కసాగు ఎంత వచ్చింది మనకు? 60 వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏం మనకు? 10తో 60ని, 20తో 60ని, 30తో 60ని భాగిస్తే శేషాలు ఏమొస్తాయి మనకు? 0 వచ్చేది అనమాట. కానీ వాడు ఏమన్నాడు? 10తో భాగిస్తే 5 శేషం రావాలి, 20తో భాగిస్తే 15 శేషం రావాలి, 30తో భాగిస్తే 20 శేషం రావాలి. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే మైనస్ చేస్తామంటే ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. ఈ 5ని ఏం చేయాలంటే మనకు వాడు ఏమన్నాడు? శేషం 5 రావాలి, ఇక్కడ 15 రావాలి, ఇక్కడ 25 రావాలి. కాబట్టి ఏం చేస్తా? ఇక్కడ మైనస్ చేస్తాను అంటే ఎంత వస్తుంది? 55 వస్తుంది. అంటే ఈ 55 ఉంది కదా, ఈ 55ని మనకి 10తో భాగిస్తే ఖచ్చితంగా ఏమొస్తుంది? 5 శేషం వస్తుంది. 20తో భాగిస్తే శేషం ఎంత వస్తుంది? 15 వస్తుంది. 30తో భాగిస్తే శేషం ఎంత వస్తుంది? 25 వస్తుంది అనమాట. ఇది ఆన్సర్. అంటే 55 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే 3rd ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూసామంటే, ఒక పాఠశాలలో 120 మంది బాలురు మరియు 168 మంది బాలికలు కలరు. వారిని ఒకరితో ఒకరిని కలవనీయకుండా ప్రతి తరగతిలో సమానంగా ఉండేటట్లు ఒక్కొక్క తరగతిలో ఎంతమందిని ఉంచాలి? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బాలుర సంఖ్య ఇచ్చాడు, బాలికల సంఖ్య ఇచ్చాడు. మళ్ళీ ఏం చేయాలంటే మనము ఒక్కో క్లాస్లో సమానంగా ఉండాలంట. మళ్ళీ బాయ్స్ గర్ల్స్ కాంబినేషన్ ఉండాలన్నమాట. అంటే కంబైన్ ఉండాలన్నమాట. మరి ఈ విధంగా సమానంగా అన్నప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే గసాబా ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఏ విధంగా చేస్తామంటే ఇప్పుడు 120 168 మరి యాజ్ యూజువల్గా 120తో ఏం చేయాలి? 168ని డివిజిబుల్ చేస్తే 121 జానే క్యాన్సిల్ అవుతుంది. 120 తర్వాత 8 4 48 వచ్చింది. 48 అంటే మళ్ళీ 120 వేసుకోవాలి మనము. 48 2 జా 96 4 తర్వాత 2 వస్తుంది 24 కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? 48 వేసుకోవాలి. 24 2 జా 48 అంటే రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఏం తీసుకోవాలి మనము? గసాబా 24 తీసుకోవాలి. అంటే ప్రతి క్లాస్లో ఎంతమందిని వేయచ్చు మనము? 24 మెంబర్స్ వేయచ్చు అనమాట. ఈక్వల్గా 24 మెంబర్స్ వేయచ్చు. మా డౌట్ రావచ్చు మనకు, 24 మెంబర్స్ వేస్తే వీళ్ళు కరెక్ట్గా గర్ల్స్ బాయ్స్ కలవకుండా ఉంటారా అంటే, ఇప్పుడు 24 మెంబర్స్ని వేసినాం అనుకో, బాయ్స్ మీద ఎంతమంది? 120 కదా. అంటే ఎన్ని క్లాసులు వేయచ్చు మనము? 5 క్లాసెస్ వేయచ్చు బాయ్స్వి. ఓకే. నెక్స్ట్ అదే మననే గర్ల్స్ తీసుకుంటామంటే 168 ఉన్నారు. 168/24 వేసినామంటే 7 క్లాసెస్ వేయచ్చు అనమాట. అప్పుడు మనకు గర్ల్స్ బాయ్స్ ఎట్టి పరిస్థితుల్లోన కలవరు అనమాట. బాయ్స్ వచ్చేసి 5 క్లాసెస్, గర్ల్స్ వచ్చేసి 7 క్లాసెస్ వేయచ్చు అనమాట. ఓకే. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే ఆన్సరు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.
నెక్స్ట్ ప్రాబ్లం విషయం అంటే బారు వడ్డీ ప్రకారంగా ఒక వ్యక్తి తీసుకున్న అప్పు 3 సంవత్సరాలకు 4,000 రూపాయలు అయ్యను మరియు 5 సంవత్సరాల కాలంలో 5,000 రూపాయలు అయ్యను, అయినా అతను తీసుకున్న అప్పు ఎంత అన్నాడు. సింపుల్. మనకి బారు వడ్డీ అంటే డెఫినేషన్ తెలిస్తే ఇది చేయగలం. మనం బారు వడ్డీ అంటే ఏం చేస్తాం, మనకు వడ్డీ వచ్చేసి సంవత్సరానికి చేంజ్ అవుతూ ఉండదు, కాన్స్టెంట్గానే ఉంటుంది. నువ్వు వడ్డీ ఇయర్ కట్టలేదనుకో నెక్స్ట్ ఇయర్కి అదే యాడ్ చేయరనమాట, నెక్స్ట్ ఇయర్ కూడా అదే ఉంటుంది, సేమ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఏమన్నాడు వాడు అంటే మనకు 3 సంవత్సరాలకి ఎంత అయింది వడ్డీ అంటే 4,000 అయింది. తర్వాత 5 సంవత్సరాలకి ఎంత అయిందంటే 5,000 అయింది. 5 సంవత్సరాలకి 5,000 అయింది. 3 సంవత్సరాలకి ఎంత అయిందంటే 4,000 అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మైనస్ చేస్తే 2 ఇయర్స్ కదా, 2 ఇయర్స్ కానీ వడ్డీ ఎంత వస్తుంది, 1,000 రూపీస్ వస్తుంది. 2 ఇయర్స్ 1,000 రూపీస్ అయితే మనకు 1 ఇయర్కి ఎంత వస్తుంది, 500 అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 3 ఇయర్స్లే కన్వర్షన్ చేసుకుంటాను. నేను దీన్ని 3 ఇయర్స్లే కన్వర్షన్ చేసుకుంటా. ఓకే, అంటే ఇప్పుడు 1 ఇయర్కి 500 అయితే 3 ఇయర్స్కి ఎంత అవుతుంది ఇంట్రెస్ట్ మనకు అన్నప్పుడు 500 ఇంటూ 3 ఎంత 1,500 అవుతుంది. 3 ఇయర్స్కి 1,500 అయితే మనకి 3 ఇయర్స్లో మొత్తం ఎంత ఉంది, 4,000 ఉంది. 4,000 ఉన్నప్పుడు మొత్తం ఇది మనకు పీ కావాలంటే ఏం చేయాలి, ఏ మైనస్ ఎస్ఐ చేయాలి. 3 ఇయర్స్కి మొత్తం ఎంత 4,000, 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 1,500. ఓకే, మరి మైనస్ చేసామంటే ఎంత 2,500 అన్నమాట. వెరీ సింపుల్. ఏదన్నా ఆప్షన్ అంటే మనకు సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం విషయం అంటే 256 నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే వచ్చిన సంఖ్య 10 చే నిశ్శేషంగా భాగించబడును అని. 256 నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే వచ్చిన సంఖ్య 10 చే నిశ్శేషంగా భాగించబడును. 256 అంటే యాక్చువల్గా 10 చే భాగించబడాలి అంటే ఒకట్ల స్థానంలో ఏముండాలి, మనకి ఖచ్చితంగా 0 ఉండాలి. 0 ఉంటుంది భాగించబడింది. కాబట్టి ఏం చేయొచ్చు మనం ఇప్పుడు 6 మైనస్ చేసినామంటే 250 అవుతుంది, 10 చే భాగించబడుతుంది. ఓకేనా, చూడండిగా 10 2 జా 20, 50, 10 5 జా 50 అనమాట. సో ఆన్సర్ ఏం చెప్పచ్చు మనము 6 అని చెప్పచ్చు. మరి ఇచ్చిన ఆప్షన్లో ఎన్నోది, 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం విషయం అంటే ఒక క్రమ బహుభుజి యొక్క అంతర కోణం మరియు బాహ్య కోణాల నిష్పత్తి 7:2 అయితే ఆ బహుభుజి యొక్క భుజాల సంఖ్య అన్నాడు. వెరీ సింపుల్ డైరెక్ట్ ప్రాబ్లం ఇది. మనకు అంతర కోణం ఫార్ములా ఏం మనకు అని అంటే ఒక క్రమ బహుభుజిలో అంతర కోణం వచ్చేసి ఫార్ములా ఏమంటే n-2 ఇంటూ 180 డిగ్రీస్ బై n అనమాట. నెక్స్ట్ అదే మార్గనే బాహ్య కోణం ఫార్ములా వచ్చేసి 360 బై n అనమాట. ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించి రేషియేషన్ అంతర కోణము బై బాహ్య కోణము ఈజ్వల్ ఏమన్నాడు 7/2 అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఎన్కి ఎన్ క్యాన్సల్ చేయొచ్చు మనం. అంటే ఏమవుతుంది n-2 ఇంటూ 180 బై 360 ఈజ్వల్ టు 7/2 వస్తుంది. 0 0 18 1 జా 18 2 జా ఇట్లా కూడా క్యాన్సల్ చేయొచ్చు మనం. 2 2 కూడా క్యాన్సల్ చేసుకోవచ్చు. ఏమవుతుంది అప్పుడు n-2 ఈజ్వల్ టు 7 వస్తుంది. n ఈజ్వల్ టు 7 + 2 n ఈజ్వల్ టు ఏమి 9 అంటే 9 సైడ్స్ ఉన్నాయని చెప్పి అర్థం. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం విషయం అంటే క్రింది వాటిని జతపరచుము. ఇక్కడ పటం ఇచ్చాడు, నిర్మాణానికి కావాల్సిన స్వతంత్ర కొలతలు అని చెప్పని ఇచ్చాడు. అది ఏ విధంగా అంటే చతురస్రము, సమాంతర చతుర్భుజము, రాంబాజు చతుర్భుజం. వీటిని నిర్మించడానికి కావాల్సిన స్వతంత్ర కొలతలు అని చెప్పని ఇటువైపు 3 1 5 2 అని చెప్పని ఇచ్చాడు. యాక్చువల్గా మనకి చతురస్రానికి ఏం కావాలి, మనకు 1 అయితే చాలు మనకు. ఎందుకంటే మనం చతురస్రం తీసుకున్నాం అనుకో, చతురస్రంలోన భుజాలు మనకి ఏ విధంగా ఉంటాయి, లంబంగా ఉంటాయి అనమాట. ఆల్రెడీ మనకు 90 డిగ్రీ తెలుసు. ఒక సైడ్ తెలిసిందంటే మొత్తం చేయొచ్చు. ఎందుకంటే 4 భుజాలు ఏ విధంగా ఉంటాయి, సమానంగా ఉంటాయి కాబట్టి ఒక సైడ్ తెలిస్తే మాత్రం చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత సమాంతర చతుర్భుజానికి ఎన్ని కావాలంటే మనకు 3 కావాలన్నమాట. ఎందుకు 3 కావాలంటే మనకు ఇక్కడ ఏం చేస్తాం మనం అంటే ప్యారలల్ లైన్స్ ఉంటాయి కదా, ప్యారలల్ లైన్స్ ఉంటాయి, తర్వాత డయాగ్నల్ ఉంటుంది కాబట్టి మనము 3 తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రాంబస్కి వచ్చేసి ఓన్లీ 2 చాలన్నమాట. ఎందుకంటే మనకి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఉంటాయి. నెక్స్ట్ డయాగ్నల్స్ వచ్చేసి పర్పెండిక్యులర్గా ఉంటాయి అన్నమాట. ఒకదానికొకటి మనకి 90 డిగ్రీస్లో ఉంటాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే 2 తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా రాంబస్ కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఏది చతుర్భుజం వచ్చేసి ఏం కావాలి 5 కావాలన్నమాట. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం అంటే 1కి వచ్చేసి B, నెక్స్ట్ 2కి వచ్చేసి A, Cకి వచ్చేసి Cకి వచ్చేసి D, 3కి వచ్చేసి D, నెక్స్ట్ 4కి వచ్చేసి C అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏమని చెప్పొచ్చు అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విషయం అంటే 216 ఇంటూ 2500 ఇంటూ 300 ఈజ్వల్ టు 2 x ఇంటూ 3 y ఇంటూ 5 z ఇంటూ 7 w అయితే
x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు డాష్ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మనకు 2^x అంటే ఇక్కడ 2^x అని చెప్పి రాసుకోవచ్చు. నెక్స్ట్ 5^z అంటే కూడా దీన్ని రాయొచ్చు. నెక్స్ట్ 3^y అంటే దీన్ని రాయొచ్చు అనమాట. కానీ 7^w అంటే ఇక్కడ ఏ దాన్ని కూడా 7^బేస్ అని చెప్పి రాసుకోలేమన్నమాట. అంటే దాని మీనింగ్ ఏమవుతుంది మనకు w ఈక్వల్స్ టు 0 అని చెప్పని అర్థం మనకు. అప్పుడు ఈ మొత్తం ఏమవుతుంది అప్పుడు మనకు x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈ వాల్యూస్ మనం ఫైండ్ చేయాల్సిన అవసరం లే. ఎక్స్ వై జెడ్ని ఈ w మీన్స్ 0 చెప్పి వేస్తాం అనుకోండి. 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది ఆన్సర్ 0 అవుతుంది. చాలా ఈజీ. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే దీన్ని పెద్దగా బిగ్గా థింక్ చేస్తారన్నమాట. ఎక్స్ వై జెడ్ ఫైండ్ అవుట్ చేసుకుంటారు, తర్వాత w గురించి ఆలోచిస్తారు. అలాగా ఇక్కడ చూస్తేనే అబ్జర్వ్ చేయాలి మనం. ఇది రాసుకోవచ్చు ఎక్స్ వై జెడ్లోనా ఇవి రాసుకోవచ్చు, కానీ 7ని రాసుకోవడానికి w రాసుకోవడానికి రాదు మనకు. అంటే 2, 3, 5లో రాసుకోవచ్చు మనం, కానీ అంటే 2, 3, 5 బేసెస్ చేసుకొని రాసుకోవచ్చు, కానీ 7ని బేస్ చేసుకొని ⁻ అని చెప్పి అని రాయలేము. కాబట్టి w ఏమవుతుంది మనకు 0 అవుతుంది. 0 అంటే ఎనీథింగ్ ఏమవుతుంది 0 అనమాట. సో ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే 2^n+4 - 2 × 2n/2 × 2n+3 + 2^-3 ఈజ్ డాష్ అన్నాడు. చూడ్డానికి వెంటనే మనకి ఏమనిపిస్తుంది అంటే చూడడానికి పెద్దగా ఉందేమో అనిపిస్తుంది, కానీ జస్ట్ అబ్జర్వ్ చేసి మనం చేసుకుంటూ పోయినామనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను a⁻m + n ఏమి a⁻m × ఫామ్లో బేస్ చేసుకొని రాస్తాను. ఇది a⁻m + n అనుకున్నామంటే ఏమని రాయొచ్చు 2^n × 2^4 అని చెప్పి రాయొచ్చు. నెక్స్ట్ ఇది కూడా 2^1 × 2^n అనమాట. నెక్స్ట్ కింద కూడా 2 × అంటే 2^1 ఇది దీన్ని కూడా ఏం చేస్తా 2^n × 2^3 అని చెప్పి రాసుకుంటాం. ప్లస్ దీన్ని ఏం చేస్తానంటే a⁻m అంటే ఏమర్థం మనకు 1/a⁻m అంటే ఏమని రాస్తా 1/2³ అని చెప్పి రాసుకుంటాం. ఇప్పుడు వీటిలో 2^n 2^n ఇక్కడ కూడా కామన్ తీసానంటే 2^n కామన్ తీస్తే 2^4 - 2 వస్తుంది బై 2^n × 2 × 2³ వస్తుంది. ప్లస్ ఇదేమవుతుంది 1/8 2³ మీన్స్ 1/8 అనమాట. ఇప్పుడు 2^n క్యాన్సిల్ చేసిన అంటే 2^4 మీన్స్ 16 - 2 బై 2 × 2^4 అంటే వస్తుంది 2^4 కదా వచ్చేది. అంటే అప్పుడు ఏమవుతుంది మనకు 16 వస్తుంది. ఇక్కడ కూడా ఈజ్ ఈక్వల్ ఏమి ప్లస్ 1/8. నెక్స్ట్ ఇదే వస్తుంది 14/16 ప్లస్ 1/8 అంటే 2 7 2 8 అంటే 7/8 + 1/8 అంటే అది వస్తుంది. అప్పుడు ఎల్సిఎం డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి ఎల్సిఎం మనం 8 తీసుకోవచ్చు. ఇప్పుడు 7 + 1 ఎంత 8 క్యాన్సిల్ చేసినామంటే ఎంత ఆన్సర్ 1 అనమాట. అంటే ఇచ్చిన ఆప్షన్లో మనకు ఏదంటే 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మెయిన్గా మనకు ఈ 2 ఫామ్లే బేస్ చేసుకొని చేసినామంటే ఇది వచ్చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం చూసినామంటే ఒక లంబకోణ త్రిభుజం ఇచ్చాడు, ఇచ్చి బాహ్యకోణం వచ్చేసి x డిగ్రీస్ అని చెప్పని ఇచ్చి మనకి ఏం చేశాడంటే 2 భుజాలు కూడా సమానం అని చెప్పని ఇచ్చాడు. ఇక్కడ 2 భుజాలు సమానం అని చెప్పని ఇచ్చి ఈ x డిగ్రీస్ బాహ్యకోణాన్ని కనుక్కోమని చెప్పని ఇచ్చాడు. మరి 2 భుజాలు సమానంగా ఉన్నాయంటే మనకు త్రిభుజాల్లో ఒక ధర్మం ఉంది. ఏదంటే ఒక త్రిభుజంలో 2 భుజాలు సమానమైతే వాటికి ఎదురుగా ఉన్న కోణాలు కూడా సమానం అవుతాయి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ భుజానికి PQకి ఎదురుగా ఉండే కోణం ఏది R అనమాట. నెక్స్ట్ ఈ QRకి ఎదురుగా ఉండే కోణం ఏది P. ఈ 2 కూడా ఏమవుతాయి సమానం అవుతాయి. యాక్చువల్గా మనకి లంబకోణ త్రిభుజంలో Q ఎంత ఉంది 9 డిగ్రీస్ ఉంది. ఈ 90 డిగ్రీస్ అన్నప్పుడు ఇది ఆటోమేటిక్గా అవుతుంది ఇది 45 అవుతుంది, ఇది 45 అవుతుంది. ఎందుకంటే ఈ 2 ఈక్వల్ కదా ఏమి. మరి మొత్తం త్రిభుజంలోని మొత్తం కోణాలు మొత్తం ఏమవుతుంది మనకు 180 అవుతుంది. కాబట్టి ఇప్పుడు మన కండిషన్ ఏమంటే ఈ బాహ్య కోణం x డిగ్రీస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఒక ధర్మం ప్రకారం. ఏ విధంగా అంటే ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణం వచ్చేసి దానికి ఎదురుగా ఉండే అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. అంటే అంతరాభిముఖ కోణాలు అంటే ఏమున్నాయి 45 ఉంది 90 ఉంది అనమాట. కాబట్టి ఏం చేస్తా x = 45 + 90 అంటే 135 డిగ్రీస్ అనమాట. అంటే ఇచ్చిన దాంట్లో ఎన్నో ఆప్షన్ అంటే మనకు 2nd ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం ఏం చేశాడంటే ఓ ఇచ్చాడు మనకు. ఓ అని తీసుకోవచ్చు, మనం సర్కిల్ అని తీసుకోవచ్చు. ఓ అను అక్షరం యొక్క సౌష్ఠవాల సంఖ్య. ఓ అంటే ఎట్లుంటుంది మనకు సర్కిలే బేస్ చేసుకుంటాం. దీనికి సౌష్ఠవాలు. సౌష్ఠవాలు అంటే అర్థమే మనకు 2 సమభాగాలుగా విభజిస్తూ మళ్ళీ మనకి ఒకే ఆకారం ఉండాలి. ఇలా గీసుకుంటూ పోయినామంటే మనం సౌష్ఠవాలు అనంతంగా ఉంటాయి కదా. కాబట్టి ఏం చెప్పొచ్చు మనకు అనంతం అని చెప్పొచ్చు సౌష్ఠవం అంటే. ఇక్కడ సౌష్ఠవాల సంఖ్య అంటే ఎన్నో ఆప్షన్ మనకు 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం విషయం అంటే మా ఊరు ఎమ్మెల్యేను
ఎన్నుకొనుటలో ఉపయోగించే కేంద్ర స్థాన కొలత. ఫస్ట్ వన్ బాహులకం, సెకండ్ వన్ మధ్యగతం, థర్డ్ వన్ సగటు, ఫోర్త్ వన్ ఏది కాదన్నాడు. మరి ఎమ్మెల్యేని ఏ విధంగా ఎన్నుకుంటారంటే ఏ అభ్యర్థికి అయితే ఎక్కువ ఓట్లు పోల్ అయింటాయో ఆ అభ్యర్థి ఏమవుతాడు మనకు ఎమ్మెల్యే అవుతాడు. మరి ఎక్కువ మంది అంటే అది రిపీటెడ్ వాల్యూ అని చెప్పని అర్థం మనకు. అంటే ఆ కేంద్ర స్థాన కొలత ఏమవుతుంది అప్పుడు అది మనకు బాహులకం అవుతుంది. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూసామంటే 7 వరుస ధనపూర్ణ సంఖ్యల సగటు 15 అయితే వానిలో పెద్ద సంఖ్య అనేది. 7 వరుస ధనపూర్ణ సంఖ్యల సగటు 15 అని. దీన్ని ఏ విధంగా చేస్తారంటే దాదాపు అందరూ కూడా 7 వరుస ధనపూర్ణ సంఖ్యలు అంటే ఎక్స్, x+1, x+2, x+3, x+4, x+5, x+6 అనుకొని మొత్తం అన్ని యాడ్ చేసి తర్వాత బై 7 చేసి దాని ఈజ్వల్ ఏమి 15 అని చెప్పి చేస్తారు. ఇదంగా వద్దు మనకి. జస్ట్ సింపుల్గా షార్ట్కట్లో ఎలా చెప్తున్నామంటే సగటు అన్న మధ్యగతం అన్న ఏమని అర్థం అంటే మధ్య విలువ అని చెప్పని అర్థం. మనకి ఇప్పుడు 7 సంఖ్యల అంటే 7 ధనపూర్ణ సంఖ్యల సగటు ఏమన్నాడు 15 అన్నాడు. అంటే 15 అనేది ఏమవుతుంది మనకు మధ్య విలువ అవుతుంది. అంటే 15 మధ్య విలువ అన్నప్పుడు 7 ధనపూర్ణ సంఖ్యలు ఉన్నాయి, ఆ ధనపూర్ణ సంఖ్యలో 15 మిడిల్ ఉంది. అంటే అప్పుడు మనకి ఏమవుతాయి పైన ఎన్ని ఉంటాయి 3 ఉంటాయి, కింద 3 ఉంటాయి. టోటల్ ఎన్ని కావాలి మనకు 7 కావాలి. కాబట్టి ఏం చేస్తాను 14, 13, 12 ఇక్కడ 16, 17, 8 అని చెప్పి రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 7 ధనపూర్ణ సంఖ్యలు ఇది. వీటిలో సగటు అంటే 15 ఇదే మధ్య విలువ అని చెప్పని అర్థం. వాడి క్వశ్చన్ ఏమన్నాడంటే వాటిలో పెద్ద సంఖ్య అన్నాడు. మరి పెద్ద సంఖ్య అంటే ఏం వస్తున్నాడు పెద్ద సంఖ్య అంటే 8 వస్తున్నాడు. కాబట్టి ఎన్ని ఆప్షన్ మనకంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చాలా ఈజీ, ఈ విధంగా చేసుకొని వెళ్ళొచ్చు మనం షార్ట్కట్లోనే. యాదృచ్ఛికంగా ఒక సంవత్సరంలోని ఒక నెలను ఎన్నుకుంటే మార్చ్ లేదా అక్టోబర్ వచ్చే సంభావ్యత. ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేశాడంటే మార్చ్ లేదా అక్టోబర్ అన్నాడు. లేదా అనే పదాన్ని వాడినాడు. అలా వాడినా కూడా మనకి ఏమని అర్థం అంటే యూనియన్ అని చెప్పని అర్థం. యూనియన్ అంటే ఏమర్థం మనకు 2 కలపాలని చెప్పని అర్థం. అంటే 2 నెలలు అని చెప్పని అర్థం. మార్చి నెల ఒకటి, అక్టోబర్ నెల అంటే 2 అయితే మనకు 2 అయితే అనమాట పర్యవసానాలు మనకు. మరి మొత్తం పర్యవసానాలు అంటే ఏం చెప్తాం మనం మొత్తం నెలలు ఎన్ని ఉన్నాయి పైన ఉన్నాయి. కాబట్టి ఏం చెప్పాలి మనము అనుకూల పర్యవసానాలు 2 వచ్చినాయి, మొత్తం పర్యవసానాలు 12 వచ్చినాయి. అంటే 2 1 జా 2 6 జా ఎంత 1/6. ఇచ్చిన ఆప్షన్లో మనకి ఎన్ని అవ్వదంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు కన్ఫ్యూజ్ కారాదు. లేదా అని వచ్చింది కదా అని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి ఆన్సర్ ఏం చేస్తారంటే 1/12 అని పెట్టేస్తారు. అది రాంగ్ అనమాట. లేదన్నప్పుడు ఏం చేయాలంటే ఆ రెండింటిని యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూసినామంటే 2 × 3 × -5 అంటే 2 ఆఫ్ 3 × -5 = 2 × 3 × 2 × -5 అనున్నది డాష్ అని చెప్పని ఇచ్చాడు. ఆప్షన్లు మనం బాగా అబ్జర్వ్ చేస్తే గుణకారంలో అన్నాడు. ఇక మొత్తం గుణకారం ఇది. ఓకే, పూర్ణాంకాల సహచర ధర్మం అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి పూర్ణాంకాలు ఇవి కాదు కదా. పూర్ణాంకాలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి మనకు 0 నుంచి వస్తాయి. కాబట్టి ఈ ఆప్షన్ వచ్చేసి రాంగ్ మనకి. నెక్స్ట్ అట్లనే అకర్ణీయ సంఖ్యల సహచర ధర్మము అన్నాడు. అకర్ణీయ సంఖ్యల సహచర ధర్మం ఇది యాక్చువల్గా సహచర ధర్మమే కదా. అంటే ఏదైతే మన సహచర ధర్మం అంటే ఇక్కడ A × B × C తీసుకున్నామంటే AB × AC ఇలా రాసుకోవచ్చు మనం. ఇది సహచర ధర్మమే. మరి అకర్ణీయ సంఖ్యలా కాదని చెప్పి చెక్ చేసుకున్నాం అనుకో. ఈ మొత్తం అని కూడా అకర్ణీయ సంఖ్యలు కదా తీసుకోవచ్చు. ఎందుకంటే P/Q ఫామ్ అని చెప్పొచ్చు. అంటే ఏమవుతుంది మనకు ప్లస్లు కావచ్చు, మైనస్లు కావచ్చు, 0 అని కూడా యాడ్ అవుతాయి మనకు. ఇది అకర్ణీయ సంఖ్యలు అని చెప్పొచ్చు అనమాట. అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా అబ్జర్వ్ చేసినామంటే పూర్ణ సంఖ్యలు అయితే ఇవి, కానీ స్థిత్యంతరం కాదు ఇది. ఓకే, నెక్స్ట్ పూర్ణాంకాలు అసలు పూర్ణాంకాలు కావు ఇవి. కాబట్టి ఏం చెప్పాలి మనం సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేశాడంటే ఆప్షన్లోనే ఆన్సర్ని క్వశ్చన్ మార్క్ తయారు చేశాడు అనమాట. ఇది SGT వారికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ 2 పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ క్లాసు. మరి నా క్లాస్ మీకు నచ్చినట్లయితే ఇఫ్ యు లైక్ మై క్లాస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కృష్ణవేణి అండ్ ఆల్సో షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ వెల్ విషర్స్. అలానే ఈ క్వశ్చన్ పేపర్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా అప్లోడ్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఉప్పర శ్రీనివాస్. ఇది SGT అభ్యర్థుల కొరకు మా సంస్థ శ్రీ కృష్ణవేణి కోచింగ్ సెంటర్ నందు నిర్వహించబడిన గ్రాండ్ టెస్ట్ 2 పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ క్లాసు. మరి నా క్లాస్ మీకు నచ్చినట్లయితే ఇఫ్ యు లైక్ మై క్లాస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కృష్ణవేణి అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అండ్ ఆల్సో యువర్ రిలేటివ్స్.
అంతేకాకుండా ఈ గ్రాండ్ టెస్ట్ 2కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, దిస్ ఈజ్ ఉప్పర శ్రీనివాసులు. థ్యాంక్ యూ.